ఉసూరుమంటూ నీరసంగా ఇంట్లోకొచ్చాడు గోపాలరావు. నిర్మల, కాసిన్ని మంచినీళ్లు తెచ్చిపెడి తల్లి అంటూ ఓపిక లేనట్లు పడకుర్చీలో వాలిపోయాడు. ఏంటి నానా, ఎండ్లలా మండిపోతుంటే మిమ్మల్ని బయట తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను? నా మాటంటే అసలు లక్ష్యం లేదు మీకు. అమ్మ ఇంట్లో ఉంటే మిమ్మల్ని బయటికి వెళ్ళనిచ్చేదే కాదు. రేపే అమ్మకు ఉత్తరం రాస్తాను, నిన్ను అక్కయ్య గారింటికి పంపించి నాన్న ఎండలో పడి తిరుగుతున్నారని. ఆ వెళ్ళేవారు ఉదయమే వెళ్ళి 10 గంటలలోపు తిరిగి రాకూడదు. అసలే ఆరోగ్యం సరిగా లేదు మీకు. ఇలా నిర్లక్ష్యంగా తిరిగితే మందులు వంటపట్టక మళ్ళీ మొదటికి వస్తుంది మీకు అంది నిర్మల కోపంగా మంచినీళ్ళు అందిస్తూ. ఇంట్లో కూర్చుంటే పనులెలా జరుగుతాయమ్మా? ఆ బట్టల కొట్టు షావుగారితో మాట్లాడదామని వెళ్ళాను. 10 దాటితే కాని కొట్టు తెరవరు. వాళ్ళకేం, కలిగిన వాళ్ళు మహారాజులు. రాయుడు గారు షాప్కొచ్చేసరికి 11:30 అవుతుందట. మన అవసరమైనప్పుడు కాస్త ఆలస్యమైనా ఊర్చుకోవాలి మరి అన్నాడు కండువాతో మూతి తుడుచుకుంటూ. మీకు చేదస్తానన్నా, అసలే నిన్న కాక మొన్న పత్యం తిన్నారా? ఇప్పుడే ఉద్యోగానికి బయలుదేరారు. ఇలా ఎండలో వెళ్ళి ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు దిక్కు? నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకురాకపోతే మన బ్రతుకులు వెళ్ళడం లేదానన్నా? పైగా నేను ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. అలా చేస్తే నాకొచ్చే జీతం మీ పెన్షను కలిపి వాడుకుంటే 3 మనుషులం బ్రతకలేమా? పైగా ప్రైవేట్లు చెబుతున్నానుగా. అట్లాంటప్పుడు మీరు కష్టపడ్డం దేనికి చెప్పండి అంది తండ్రి ముఖంలోకి చూస్తూ. "హుం, ఆడపిల్లవు, ఒక అయ్య చేతిలో పెడితే అత్తారింటికి వెళ్లాల్సిందా నువ్వు? నీ సంపాదన తిన్నవా? ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు మేం నీకు సంబంధాలు చూడడం లేదని, పెళ్లి చేయలేమని అనుకుంటున్నారు. మీ అమ్మ తొందర చేస్తూనే ఉంది. కానీ డబ్బు చూసుకోకుండా ముందు సంబంధాలు చూసుకునే లాభం ఏమిటి? నా పెళ్లి గురించి నాకు లేని తొందర మీకెందుకు నాన్నా? ఎవరో ఏదో అన్నారని కోరి కష్టాలు తెచ్చుకుంటారా? ఊళ్ళో వాళ్ళు ఎన్ననుకుంటే మనకేం? ఆ అనుకునే వాళ్ళందరికీ 2 పిల్లలు తక్కువ కాకుండా ఉన్నారు. ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు. తినదరక్క ఇరుగు పొరుగు వాళ్ళని ఆడిపోసుకుంటేనే కానీ నిద్ర పట్టదు కొందరికి. మీరెన్ని చెప్పినా నేను ఉద్యోగం చేయడానికి నిశ్చయించుకున్నాను. ఆ తర్వాతే పెళ్లి. కట్నం తీసుకునేవాణ్ణి అసలు చేసుకోను. అలా అంటే ఎలా నిర్మల? అలాంటి ఆదర్శాలు పెట్టుకోకు. జీవితంలో ముందుకు పోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో కట్నాలు అంతా తీసుకునేవాళ్లే. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారమ్మా? పైగా అంతా అలాగే చెబుతారు. కానీ కట్నం దగ్గరికి వచ్చేసరికి పెద్దవాళ్ళ ఇష్టం అంటారు. అదేం నాన్న, అంతా అలా ఉంటారని ఎందుకు అనుకోవాలి? ప్రేమించుకుని పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఏం కట్నాలు తీసుకుంటున్నారు? అదంతా మన భ్రమ. అవన్నీ నిజం కాదమ్మా. ఎక్కడో అలాంటి అదృష్టవంతులు కొంతమంది ఉంటారు. పైగా ఈ కాలం వాళ్ళ ప్రేమలు దోమలు అన్నీ మోసాలు. మనింటికి ఏడాది క్రితం పద్మనాభం అని ఒక ఆయన వచ్చేవాడు, గుర్తుందా నీకు? నాతో పాటు ఉద్యోగం చేసేవాడు. ట్రాన్స్ఫర్ అయి విజయనగరం వెళ్ళిపోయాడు. వాడికి 3 ఆడపిల్లలు. పెద్ద పిల్ల పెళ్లి చేశాడు. రెండో పిల్ల దగ్గరికి వచ్చేటప్పటికి కట్నాల బాధ ఎక్కువైపోయింది. ఈలోగా ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. అతను కట్నం లేకుండా చేసుకుంటానని చెప్పాడట. పాపం పద్మనాభం పరిస్థితి ఒత్తిడికి లొంగిపోయి సరే అన్నాడు. ఈ కాస్త అలుసు తీసుకుని ఆ అమ్మాయి కాలు జారింది. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిసిపోయేసరికి అతను పారిపోయాడు. మొన్న ఆయన పని మీద వచ్చినప్పుడు బజార్లో కనిపించి ఈ విషయం గోలగా చెప్పాడు. పిచ్చివాడు, మోసపోయాడు. అందుకే అన్నారు, ఏ వయసుకు ఆ ముచ్చట అని. కొన్ని అలా జరగడంలో ఆశ్చర్యం లేదు. కానీ అందరూ ఒకేలా ఉంటారా నాన్న? ఏది ఏమైనా నలుగురు అలాంటి వారుంటే చాలదు. ఎవరినీ నమ్మబుద్ధి కాదు. కాలం మారిపోయింది. ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. అందుకనే నేనింత తాపత్రయపడ్డాం. నీకా 3 ముళ్ళు వేయించానంటే నా జీవితం ధన్యమైనట్లే. అంటే నా మీద నీకు నమ్మకం లేదా నాన్నా? అంది తండ్రి వంకాయ చూస్తూ. ఎంత నమ్మకం ఉన్నా బాధ్యతలు తీర్చుకోవడం కన్నవాళ్ల ధర్మం తల్లి. "ఉమ్, నీ మాటలు చూస్తుంటే నన్ను ఉద్యోగం చేయనిచ్చేలా లేవు. అప్పుడే 12 దాటిపోతుంది. స్నానం చేసిరా, వడ్డిస్తాను" అంటూ లేచి వెళ్ళింది నిర్మల. తండ్రికి భోజనం వడ్డిస్తుందే కాని ఆమె మనసంతా జగదీష్ మీదే ఉంది. నాన్న చెప్పింది నిజమే. ఏమైనా తన జాగ్రత్తలో తనుండాలి. అందుకే జగదీష్ 2 సార్లు సినిమాకి రమ్మన్నా వెళ్లకుండా అతన్ని ఎంత హద్దుల్లో ఉంచాలో అంతలోనే ఉంచుతోంది. మగాణ్ణంత తేలిగ్గా నమ్మకూడదు. ఏ కాస్త పొరపాటు జరిగినా నాశనమయ్యేది ఆడదాని జీవితమే. అతనికేం, మగాడు, పైగా డబ్బున్నవాడు. తను తను ఆడపిల్ల. సామాన్య కుటుంబంలోని ఆడపిల్ల. ఈ సమాజంలో గొప్ప భేద తేడాలు తరతరాలుగా వస్తూ ఉన్నవే. ఈ తేడాలకు కారణం డబ్బున్నవాళ్లే. వాళ్ళకి డబ్బే ముఖ్యం. మమతలు, ప్రేమలు ఇవేవి వాళ్ళని కదిలించలేవు. పేదవాళ్లకు ఆత్మస్థైర్యం ఉండి లాభమేమిటి? ఈ అంతరాలు, తేడాలు తొలగిపోయేది ఎప్పటికో. సమానత్వం అంటూ గొంతులు చించుకుని అరవడమే కాని ఈ సమాజం ఇప్పట్లో మారేదా? జగదీష్ అలాంటివాడేనా? ఒక్క క్షణం జగదీషు సుందర రూపం నిర్మల కళ్ల ముందు కదలాడసాగింది. అమాయకత్వాన్ని సూచించే ఆ కళ్ళు, అతని చల్లని మనసే చాలు అతను మంచివాడని చెప్పడానికి. తన జగదీష్ మంచివాడు. తన ప్రాణానికి ప్రాణం. అతనెప్పటికీ తనని మోసగించాడు. అలాంటి మంచివాడు 100కో 1,00,00,000కో ఒక్కరుంటారు.
అదేంటమ్మా, చారుపోయమంటే మజ్జిగ పోస్తున్నావు, ఏంటా పరధ్యానం అన్న తండ్రి మాటలకు ఉలిక్కిపడి వాస్తవంలోకొచ్చింది నిర్మల. సినిమా వదిలేశారు. జనం గుంపులు గుంపులుగా బయటకొస్తున్నారు. హాలు బయటకొచ్చాక భాస్కర్ కనిపించాడు విజయ్కి. హలో, మీరు వచ్చారా సినిమాకి అంది భాస్కర్ వైపు తిరిగి. ఏం రావద్దంటారా అన్నాడు సిగరెట్ పొగొదులుతూ. అలా అనడానికి ఈ హాలు మా డాడీ కట్టించిందేం కాదులేండి. నా ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఫ్రెండ్స్కి పార్టీస్తున్నా. మాతో పిక్చర్కి రమ్మంటే రానన్నారుగా. మళ్ళీ మీరు అదే పిక్చర్కి రావడంలో కారణం? దీంట్లో కారణాలకు, అర్థాలకు, అపార్థాలకు తావులేదండి. ముఖ్యమైన పనుండి బయలుదేరాను. కానీ అనుకున్న వాళ్ళని కలుసుకోలేకపోయాను. సరే, పిక్చర్ అయినా చూడొచ్చనొచ్చాను. 2 థియేటర్లలో స్టంట్కి తట్టుకోలేక చివరికి దీనికే రావాల్సొచ్చింది. మీ కళ్ళబడాల్సొచ్చింది. అన్నట్లు మీరు నడిచే వస్తున్నారు, కారేమైంది? నాన్నగారు పనుందంటే మేం కారులో వచ్చాక పంపేశాం. ఫ్రెండ్స్ అంతా రిక్షాకి వెళ్ళిపోయారు. నేను కూడా రిక్షా ఎక్కుదాం అనుకుంటుంటే మీరు కనిపించారు. సరే, కంపెనీ ఇస్తారు కదా అని మీతో బయలుదేరాను అంది సన్నగా నవ్వుతూ. అబ్బా, ఎంత నిగరవం మీకు! అందుకే అంటారు, అన్నీ ఉన్న విస్తరి అణిగే ఉంటుందని. ఇక ఆపండి బాబు మీ పొగడతలు. ఇంటికి వెళ్ళేసరికి గుమ్మం పట్టకుండా అయిపోతానేమో. ఎందుకండి, ఏమైంది అన్నాడు ఆతృతగా విజయవంక తిరిగి చూస్తూ. ఇంకా అర్థం కాలేదా? ఒట్టి ట్యూబ్ లైటు. మీరు అలా పొగుడుతూ ఉంటే నేను వాటికి ఉబ్బిపోతే? ఓహ్, అదా సంగతి. నేనింకా ఏమో అనుకున్నా అన్నాడు భాస్కరం ఆమె చెప్పిన మాటలకి నవ్వుకుంటూ. ఇంతకీ సినిమా ఎలా ఉందో చెప్పారు కాదు? ఆ, ఏం సినిమాలండి, వెధవ సినిమాలు. అన్నీ అతుకుల బొంతలేగా అన్నాడు తేలిగ్గా తీసేస్తూ. ఏం, మీకు నచ్చలేదా? ఇంతకీ నచ్చందేంటో వినొచ్చా? ఆ హీరో ఎంత రాక్షసుడో చూసారా? అమాయకురాలైన ఆ అమ్మాయిని ఎంతగా నమ్మించి చివరకు నట్టేట్లో ముంచాడో. నాకు నిజంగా లైసెన్స్ లేదు కానీ ఉంటే కనుక అలాంటి వాళ్ళందర్నీ కాల్చి చంపేవాణ్ణి. ఇలా మోసాలు చేసి ఎంతమంది అమాయకులైన ఆడపిల్లల జీవితాలు ఎంతకాలం నాశనం చేస్తారో అన్నాడు తీవ్రమైన ఆవేశంతో. ఏదో కాలక్షేపంగా మాట వరస కడిగిన దానికి హీరోని గురించి భాస్కర్ అంత ఉద్రేకపడాల్సిన అవసరమేమిటో అర్థం కాలేదు విజయ్కి. అది సినిమా. అందులో జరిగే అన్యాయాలు, అక్రమాలు, చావులు, బ్రతుకులు, పెళ్ళిళ్ళు అంతా నటన. దాని గురించి అంత ఆవేశం దేనికి? అవేం నిజ జీవితాలా? అదే మనసులో ఉంచుకుని బాధపడ్డానికి. కొన్ని జీవితాల్లో అలాంటివి చూసినప్పుడే మనకెందుకు, ఎవరి కర్మ వారిది అని ఊరుకుంటాం. అలాంటిది సినిమా చూసి భాస్కర్ అలా అన్నాడంటే ఏమై ఉంటుందబ్బా అనుకుంది విజయ. ఆశ్చర్యంతో మళ్ళీ అతని ముఖం వంకే చూసింది. తన వంకే చూస్తున్న విజయను చూడగానే తనెంత ఆవేశంగా, తీవ్రతతో జవాబు చెప్పాడో అర్థమైంది భాస్కర్కి. సిగ్గుపడిపోయాడు. క్షమించండి. ఏంటో ఆ పాత్ర నా హృదయాన్ని కదిలించింది అంతే. అందుకని కొంచెం ఉద్రేకపడి ఏదో అనేశాను అన్నాడు తల వంచుకుని నడుస్తూ. నిజమే అనుకోండి. కానీ హీరో నిజానికి చాలా అమాయకుడు. ఆ అమ్మాయి తనను మోసం చేసిందని అనుకున్నాడు. ఆ అమ్మాయికి ఏం జరిగిందో, వివాహం టైంకి ఎందుకు రాలేకపోయిందో అతనికి అసలు తెలీదు. హీరో తన చెల్లెల్నే మోసం చేశాడని ఆమె అన్న హీరోని చంపబోవడం అన్యాయం. చివరి సీన్లో ఆమె బావొచ్చు కదా అసలు రహస్యం చెప్పి వారి అపార్థాలను తొలగించి వారి వివాహం చేసేది. అలాంటప్పుడు హీరో మోసం చేశాడని అనడానికి తగిన అవకాశం లేదు. ఏమైనా ముగింపు బాగానే ఉంది కదా అంది విజయ ఆ వాతావరణాన్ని తేలిక చేసే ఉద్దేశంతో. భాస్కర్ ఏ అభిప్రాయం వెల్లడించలేదు. అతనేదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ముఖం చాలా గంభీరంగా ఉంది. ఏంటండి, హఠాత్తుగా మూడు మార్చేశారు, మౌనం పట్టిస్తున్నారు? ఆ, అబే అదేం లేదు. ఇదివరకేదో సినిమా కథకు దీనికి చాలా దగ్గర పోలికలుంటేను అది ఏ సినిమానా అని ఆలోచిస్తున్నాను. అంతే, ఇంకేం లేదు, అంతే అన్నాడు తడబాటుగా. కానీ ఈ చిత్రం అతని మీద ఏదో ప్రభావం కనపరిచిందని ఊహించగలిగింది విజయ. బహుశా ఇతను ప్రేమించిన ప్రేయసి కానీ ఏదైనా మోసం చేసిందేమో. మీకు హాయిగా ఉద్యోగం దొరికింది, మీ సమస్య పరిష్కారమైంది. ఇక నా సమస్య మిగిలింది అన్నాడు భాస్కర్ కృత్రిమంగా నవ్వుతూ. దేవుడు మేలు చేస్తే నిన్నటి ఇంటర్వ్యూలో మీరే సెలెక్ట్ కావచ్చు. ఏమో, నేను అనుకున్నదేదీ చేయలేకపోతున్నా అన్నాడు చేత్తో క్రాఫింగ్ సవరించుకుంటూ. బాధపడకండి. మనం అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఆ దేవుడెందుకు? త్వరలోనే మీకు ఉద్యోగం దొరుకుతుందిలేండి అంది ఊరడింపుగా. అంతేలేండి. నిన్నటి ఇంటర్వ్యూలో డిగ్రీ ఉన్నవాళ్లు ముగ్గురులో నేను ఒకణ్ణి కనుక అందుకే ఆశ. ఏ డిపార్ట్మెంట్ అన్నారు అంది యథాలాపంగా విజయ. చెప్పాడు భాస్కర్. మీకీ పోస్ట్ వచ్చేస్తే అన్నయ్య ఉన్నాడింకా. వాడికి కూడా ఏదో ఒకటొస్తే ఈ నిరుద్యోగుల బాధలు తీరిపోతాయి. ఈ ఉద్యోగ వేటల్లో మనం 100 ఏళ్ల అనుభవం సంపాదించుకున్నాం. మీరు ఎంఏకి నైట్ కాలేజీలో చేరుతున్నారట. ఇప్పటి వరకు అదే అనుకున్నాను. కానీ దీనికంటే కూడా టైం కలిసొచ్చే ఉపాయం చెప్పింది నా ఫ్రెండు. ఏంటది అన్నాడు కుతూహలంగా.
ఇంటికి దగ్గరలోనే ఒక ట్యుటోరియల్ కాలేజ్ ఉంది. అందులో ట్యూషన్ చెప్తారట. ఇప్పటికి నలుగురు ఐదుగురున్నారట. 7 నుంచి 9 వరకు. టైము ఆలోచించి చూస్తే ఇదే బావుందనిపిస్తోంది. నాన్నగారితో కూడా మాట్లాడి ఆ తర్వాత ఏదో చెయ్యాలి. అదే మంచిదిలెండి. టైం కలిసొస్తుంది. పగలంతా ఆఫీసులో తన్నుకొచ్చాక రాత్రికి చదవాలంటే అలసటగానే ఉంటుంది మరి. అయితే ఎంఏ కూడా పూర్తయితేనే కానీ పెళ్లి చేసుకోరా? ఆ మాటలు వినగానే భాస్కర్ వంక ఎందుకో పరీక్షగా చూసింది విజయ. అతను ఆమె వంకే చూడసాగాడు. అమాయకంగా కనిపించే ఆ కళ్ళను చూస్తుంటే అతనెందుకో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. విజయ అతనలా చూస్తుంటే అతని కళ్ళు చెప్పని విషయాలేవో చెబుతున్నట్లు, ఆ కళ్ళల్లో కాంతి మరింత దీప్తివంతంగా వెలుగుతున్నట్లు అనిపించసాగింది. మరు నిమిషంలో తనను తాను తెలుసుకుని తడబాటుగా తన చూపులు తప్పించుకుంది. ఈ మధ్య భాస్కర్ తన మీద కనపరుస్తున్న శ్రద్ధ చూస్తుంటే తనకు అనుమానంగా ఉంది. అతనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. తను కూడా అతనితో స్నేహం తగ్గించుకోవాలి. 4 రోజులుండి వెళ్ళిపోయే అతను. తనకి ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి గిట్టవు. పెద్దలిష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడమే తనకిష్టం. భాస్కర్ని గురించి తనకు అభిప్రాయం అంటూ ఏం లేదు. దీన్ని అలాగే వదిలేయాలి. లేకపోతే ఎంత దూరం పోతుందో అనుకుంది విజయ. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అన్నదాని గురించేనా? ఆహా, ఆ, అదే. పెళ్ళికేం తొందరండి. 2 ఏళ్ళు వాయిదా వేద్దామనుంది. అమ్మ ఒకటే గొడవ చేస్తుంది. అయితే చేసేసుకోండి. ఏ వయసుకా ముచ్చట. మీరు అనుకున్నది సాధించారు గనుక ఇక ఉపేక్ష చేయడం అంత మంచిది కాదనుకుంటాను. మీరు పెద్దలు కుదిర్చిన సంబంధానికే ఒప్పుకుంటారా? లేక మీరెవర్నైనా అంటూ ఆగిపోయాడు. ఆగిపోయారేం? మీరు ఎవరినైనా ప్రేమించారా? లేక ఎవరైనా మిమ్మల్ని ప్రేమించారా అనేగా అడగదలుచుకున్నారు అంది. అబ్బే, ఈ కాలం పిల్లల తీరు చూస్తున్నాంగా, అందుకని అలా అడిగాను అన్నాడు మొహమాటంగా. "ఉమ్, మొత్తానికి ఘటుకులే. అదే ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తే? నేనా? నేను అయినా నా ఉద్యోగం దొరికాక ఈ ప్రశ్నకు జవాబు చెప్తాను" అంటూ ఇంటికి దగ్గరగా రావడంతో మీరు నడుస్తూ ఉండండి, నేను సిగరెట్లు తెచ్చుకుంటాను అంటూ కొట్టువైపు నడిచాడు భాస్కర్. తెలివైనవాడే, తన మాటకి సమాధానం మాత్రం చెప్పలేదు అనుకుంది విజయ. ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంకి అంతా టేబుల్ దగ్గర చేరారు. సౌదామిని అందరికీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టి చట్నీ వేస్తోంది. ప్రభుని 4 సార్లు పిలవగా ఆకల్లేదని చిరాగ్గా దిగొచ్చాడు. అతను ప్రతిరోజు టిఫిను 2 పూరీ తప్ప ఇంకేం తిండు. ఇంట్లో ఎవరికేం చేసినా అతనికి మాత్రం అదే అలవాటు. మిగిలిన వాళ్ళు ఏం చేసినా తింటారు. చాలు చాలు అంటున్న జగదీష్కి, భాస్కర్కి మరో 2 ఇడ్లీ ఎక్కువగా వేసింది సౌదామిని. ప్రభు తన ప్లేట్లోంచి ఒక పూరీ తీసి అవతల పెట్టి మిగిలిన పూరిని పరధ్యానంగా ముక్కలు చేస్తూనే ఉన్నాడు. నోట్లో పెట్టుకోలేదు. ప్రభూ, ఏంటలా కూర్చుండిపోయావు? తిను. అదేంటి ఒక పూరీ తీసేశావు అంది కూర వేస్తూ. నాకు ఆకలిగా లేదంటే తిన్నాం, అందుకే ఒకటే తీసుకున్నా. పైకి పంపిద్దామంటే ఈ మాత్రం కూడా తినవు, అందుకే నలుగురిలోకి వస్తే తింటామని పిలిచాను. పూరీ సంగతి వదిలేసి కాఫీ కప్పు తీసుకున్నాడు ప్రభు. ఎరా జగదీష్, కొత్త ఉద్యోగం ఎలా ఉంది ఏంటి అన్నాడు భానోజీరావు. ప్రభుకి తమ్ముడు ఉద్యోగం వచ్చిందన్న సంగతి చెప్పినట్లు గుర్తుకొచ్చింది. కానీ ఎప్పుడు చెప్పాడో తెలియలేదు. తండ్రి అడిగిన ప్రశ్నే తను అడిగాడు యథాలాపంగా. నిన్ననేగా అన్నయ్య చేరింది, ఇంకా పని అది నేర్చుకోవాలి. క్యాష్తో సంబంధం ఉంది, జాగ్రత్తగా ఉండాలి అన్నాడు జగదీష్. అందుకే అసలు ఆ ఉద్యోగం వద్దురా అన్న, ఏదైనా తేడాలొస్తే మాట పడాల్సి వస్తుంది అంది సౌదామిని భయంగా. ఎంత భయం నీకు? ఊళ్ళో అందరి తల్లులు నీలా ఆలోచిస్తే ఇక బ్యాంకులో క్యాషియర్లే ఉండరు. వాడు నా కొడుకు, ఆ పాటి తెలివితేటలు లేవనుకోకు. మీకేం చెబుతారు, నాకు మాత్రం భయంగానే ఉంది. వాడికేమమ్మా, తమ్ముడు తెలివైనవాడు, కొత్తలో తేడాలొచ్చినా క్రమంగా సర్దుకుపోతాడు, నువ్వేం భయపడకు అంటూ ప్రభు పక్కనున్న పుస్తకం కేసి చూడసాగాడు. అప్పటికే భానోజీరావు, సౌదామిని, విజయ వెళ్ళిపోయారు. భాస్కర్, నీకింకా అడ్రస్ ఏం రాలేదుగా అన్నాడు జగదీష్. లేదు, పోస్టు చూసి చూసి విసిగిపోతున్నా. ఇంకా ఇవాల్టి పోస్టు చూడాలి అన్నాడు నిరాశగా. ఎందుకురా చూడ్డం, వస్తే పోస్ట్ మ్యాన్ దాచుకుంటాడా? ఎదురు చూడ్డం అంత విసుగు మరొకటి ఉండదు అన్నాడు కాఫీ తాగుతూ. ఆశ అలా అనిపిస్తుందిలే. ఏ పని ఎప్పటికి పూర్తి కావాలో అప్పటిదాకా వేచి ఉండాల్సిందే అన్నాడు గంభీరంగా. వేదాంతమైపోతున్నావు రోయ్. మా బ్యాంకులో టెంపరరీ పోస్టులు ఉన్నట్లుగా విన్నాను. ఇవాళ డీటెయిల్స్ కనుక్కుంటాను, ఉంటే అప్లై చేద్దు గాని. కనుక్కో అన్నాడు భాస్కర్. జగదీష్, ఎవరిది ఫోటో? పుస్తకంలో దొరికిన ఫోటోని పరీక్షగా చూస్తూ అడిగాడు ప్రభు. ఇంతవరకు అన్నగారు పక్కనున్న పుస్తకం తీయడం చూడని జగదీష్ తన మతిమరుపుకు తిట్టుకున్నాడు తనను తానే.
ఎరా జవాబు చెప్పో అన్నాడు తమ్ముడు వంక తీక్షణంగా చూస్తూ. అది అది ఆ అమ్మాయిది. అతని గొంతు ఒక్కసారిగా తడబడిపోయింది ప్రభు సడన్గా అడిగేసరికి. ఈ అమ్మాయి అన్నాడు రెట్టిస్తూ ప్రభు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అన్నయ్య అన్నాడు తల వంచుకొని. అన్నగారికి జగదీష్ ఎందుకంత భయపడుతున్నాడో అర్థం కాలేదు భాస్కర్కి. పేరు అన్నాడు తీవ్రంగానే. నిర్మల. ఏం చేస్తోంది? చదువుకుంది, ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఏదో ఒకటి చెప్పాడు ఆ క్షణంలో. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మౌనంగా అవునన్నట్లు తల ఊపాడు జగదీష్. అమ్మకి నాన్నగారికి సంగతి తెలుసా? తెలీదు, నాకు ఉద్యోగం వచ్చాక చెప్పొచ్చు అనుకున్నాను. పోనీ ఆ అమ్మాయి తాలూకా పెద్దవాళ్ళకైనా తెలుసా? కర్కశంగా అడిగాడు. తెలీదు. మరుక్షణం ప్రభు గొంతు చాలా మృదువుగా మారిపోయింది. చూడు జగదీష్, ఈ ప్రేమలు, మనసులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ వట్టి భ్రమలు. ఈ ఆడవాళ్లు చాలా మోసం చేస్తారు. అమాయకత్వం నటిస్తూ ప్రేమ అంటూ దగ్గరకు చేరతారు. మగాణ్ణి ఆకర్షించి వల్ల వేసుకుంటారు. వాళ్ల మనసుని గుప్పిట్లో చిక్కించుకుని అవకాశం వస్తే ముక్కలుగా విరిచేసి మరొకరిని పెళ్లాడేస్తారు. నిజం తెలియని నీ బోటివాళ్లు ఆడదాని మనసు గాజుబొమ్మలా సున్నితమైందని అంటారు. కానీ అది నిజం కాదు. వాళ్లలో ఉన్నది హృదయం కాదు, గండశిల. పెళ్లాడేందుకు ధైర్యంగా ముందుకు రాలేని వాళ్ళు ప్రేమించడం దేనికి? మగవాడి బ్రతుకును నాశనం చేయడం దేనికి? ప్రపంచంలో ప్రేమ అనేది మహోజ్వల మంచు శిఖరం. ఆ శిఖరం అనురాగాలు ఉన్నంత వరకు ఎదురులేని శిఖరంగానే నిల్చుంటుంది. తన అంచుకు ఎటువంటి అవరోధం కలిగినా కరిగి నీరైపోతుంది. అటువంటిదే ప్రేమ కూడా. ప్రేమంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కట్టుకున్న బట్టలు మార్చేసి మరొకటి కట్టుకోవడం లాంటిది. వాళ్ళ అవసరాలు తీరగానే ప్రేమను భగ్నం చేసి మగవాణ్ణి మట్టిబొమ్మలా దూరంగా విసిరి కొడతారు. దీనికి అంతటికీ కారణం మగాళ్లేనని కళ్ళబొల్లి ఏడుపులతో అందర్నీ నమ్మిస్తారు. ఆడది అబద్ధం చెప్పినా గోడ పెట్టినట్లే ఉంటుంది. నువ్వు చూసే ఉంటావు. భగ్న ప్రేమికుల్లో మొగాళ్లే కనిపిస్తారు కానీ ఒక్కాడదేనా నీకు కనిపించిందా? ప్రేమ అంతే. ఏమాత్రం భగ్నమైనా మనిషి భరించలేడు. హృదయం 1000 ముక్కలైపోతుంది. జీవితమే నాశనమైపోతుంది, పిచ్చెక్కిపోతుంది. మనిషి బ్రతికే వ్యర్థమైపోతుంది. ప్రేమ గుడ్డిది అనే వాళ్ల మాట ఎంత నిజం? నువ్వు మాత్రం జీవితానికి చరమగీతం పాడుకునే భగ్న ప్రేమికుడివి కావద్దు. అందుకే నీ ప్రేమని ఇంతటితో కట్టిపెట్టు అన్నాడు ఉద్రేకంగా. అన్నయ్య, ఆ అమ్మాయి అలాంటిది కాదు. జగదీష్, నువ్వు నిర్మలను మనస్ఫూర్తిగా ప్రేమించావు కదూ. నిర్మలమైన ప్రేమకు ఏ అడ్డంకులు ఉండవు. ఇలా అవరోధం కలిగించాలనుకునే వాళ్ల మాటలు నమ్మకు. నిర్మలకు అన్యాయం చేయకు. మీ ఇద్దరూ పెద్దవాళ్ళకిష్టమైతే వారి అనుమతితో కాని పక్షంలో రిజిస్టార్ ఆఫీసులో కానీ పెళ్లి చేసుకోండి. ఎవరికోసమో నీ ప్రేమను నిర్మలను దూరం చేసుకోకు అంటూ ప్రోత్సహించాడు భాస్కర్. భాస్కర్, మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. మా కుటుంబ విషయాల్లో జోక్యం కలిగించుకోకండి. మీకు అనవసరం. జగదీష్ నా తమ్ముడు. వాడి జీవితం అన్యాయానికి మోసానికి గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. దయచేసి మా ఫ్యామిలీ అఫైర్స్లో కలగజేసుకోకండి అన్నాడు ప్రభు తీవ్రంగా. జగదీష్ మీకు తమ్ముడైతే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఒక రకంగా మీరు అతను ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చెయ్యాలనుకుంటుంటే మంచి మనసున్న మనిషిగా ఫ్రెండ్కి సలహా ఇచ్చాను. దీంట్లో తప్పేం లేదు అన్నాడు భాస్కర్ సీరియస్గా. ప్రభు కోపంతో భాస్కర్ని మింగేసేటట్లు చూస్తూ నేల అదిరిపోయేలా చెప్పులు టకటకలాడించుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. ప్రభు ప్రవర్తన జగదీష్కి విస్మయం కలిగించింది. అన్నయ్య ఎప్పుడూ ఇటువంటి విషయాల్లో తలదూర్చాడు. ఎవ్వర్నీ ఒక మాట అండు. నిర్మల ఫోటో చూడగానే ఎందుకలా ఉద్రేకపడ్డాడు? ప్రేమించే ఆడదాన్ని నమ్మద్దన్నాడు. కొంపదీసి అన్నయ్య ఎవరినైనా ప్రేమించి మోసపోలేదు కదా. ఆ వ్యక్తి నిర్మల కాదు కదా. అలా అయి ఉండదు. నిర్మల సంగతి, ఆమె ప్రేమ సంగతి నాకు తెలీదా? ఒకవేళ అలా అయినట్లయితే అన్నయ్య ఈ ఫోటోల అమ్మాయిని మాత్రం ప్రేమించుకోనేవాడేగా. జగదీష్కి ఒక్కసారిగా అన్నగారి గదిలో చూసిన ఊహాసుందరి బొమ్మ జ్ఞాపకం వచ్చింది. కానీ ఆ చిత్రంలో అమ్మాయికి నిర్మల పోలికలు అణుమాత్రం కూడా లేవు. బహుశా అన్నయ్య ప్రేమ విఫలమైందేమో. అందుకేనేమో పెళ్ళంటే విముఖత చూపిస్తున్నాడు. కానీ అన్నయ్య అదే తలుచుకుని దిగులు పడే మనిషి కాదే. ఏది ఏమైనా తన ఊహ తెలిసాక అన్నయ్యనెంత కోపంగా చూసింది ఈరోజే. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మనిషి, చల్లని వెన్నెల్ని మరిపించే మనసున్న మనిషి అంత తీవ్రరూపం దాల్చాడంటే ఏదో బలమైన కారణమే ఉండి తీరాలి అనుకున్నాడు జగదీష్. అమావాస్య చీకటి లోకమంతా అలుముకుంది. ఎక్కడో 1-2 లైట్లు వెలుగుతూ గుడ్డి వెలుతుర్నిస్తున్నాయి. రోడ్డు మీద ఏమాత్రం మనిషి అలికిడైనా ఊరకొక్కలు గొంతులు బద్దలు చేసుకుంటున్నాయి. బానోజీరావు బంగ్లా కూడా నిశ్శబ్దంగా నిద్రపోతోంది. ఆ కటిక చీకట్లోనే ఒక ఆకారం ప్రభు గదిలోకి ప్రవేశించింది. మరుక్షణం ఆ ఆకారం ప్రభు బీరువా పెట్టే తెరిచి దేనికోసమో చకచకా వెతుకుతోంది. పై అరలో బట్టలు తప్ప ఏం కనిపించలేదు. రెండో అరలో కూడా కొన్ని బట్టలే ఉన్నాయి. వాటి కింద ఏవో ప్యాకెట్లున్నాయి.
మూడో అర వెతుకుతూ కట్టగా కట్టిన ఫైల్స్ అన్నీ తీసి చిందరవందరగా చేసిందా ఆకారం. అన్నీ పరిశీలనగా చూసింది. కవర్లన్నీ తీసి గుట్టగా పోసింది. అవన్నీ అందమైన సీనరీలు, కొన్ని బొమ్మలు, కొన్ని మాసిపోయి మరికొన్ని చిరిగిపోయి జీర్ణావస్థలో ఉన్నాయి. ముట్టుకుంటే ఊడి వస్తాయేమో అన్నంత పాతబడిపోయాయి. అందులో కావలసింది దొరకలేదు. మళ్ళీ యథాప్రకారం వాటిని సర్దేసి కిందరలో తొంగి చూసింది. రంగులు, బ్రష్లు, స్కెచ్చు తప్ప మరేం కనిపించలేదు. ఒక్కసారి తన ఆశ నిరాశైనందుకు చిరాకు పడింది. తను పొరపాటు పడలేదు కదా, నమ్మడానికి వీల్లేదు. పైకి కనిపించేదంతా నిజం కాదు, మెరిసేదల్లా బంగారం కాదు. మనిషి ఎన్ని మోసాలైనా చేయగలడు. ఆ రోజు గదిలో తనకు కావలసిన ఆధారం కనిపించక అనుమానం మరింత దృఢపడింది. ఇక ఆధారాలు దొరికితే చాలు, తను ఆశించింది జరుగుతుంది. 3 ఏళ్లుగా తన గుండెలు ఎంత మండిపోతున్నాయో. తన ప్రాణంలో ప్రాణమైన మనిషి తననొదిలి వెళ్ళిపోయింది. మేల్కొన్నా, నిద్రపోతున్నా, తిండి తింటున్నా, ఏం చేస్తున్నా అనుక్షణం ఆ రూపమే తన కన్నుల ముందు నిలబడి తనను కలవరపెడుతోంది. 100 ఏళ్లు ఆనందంగా గడపాల్సిన జీవితం 20 ఏళ్లకే ఏ ముద్దు ముచ్చట తీరకుండానే ముక్కలు చెక్కలైంది. దీనికంతటికీ కారణమైన వాళ్ళని ఊరికే వదలకూడదు. అంత తేలిగ్గా పోనివ్వకూడదు. నేను అనుభవిస్తున్న మానసిక క్షోభ, గుండెల్ని మండించే ఆ బాధ, తన ఆశయం నెరవేరలేదన్న కలవరం, తన అసమర్థత, వీటన్నింటికీ తను పడే చిత్రహింస కంటే ఎక్కువ శిక్ష విధించాలి. భరించలేని విధంగా బాధ పెట్టాలి. ఆ బాధ, ఆ శిక్ష చూసి తను మనసారా నవ్వుకోవాలి. గుండెలు పగిలేలా నవ్వుకోవాలి, ఆనందించాలి. అదే తన ఆశయం. అటు చావో ఇటు బ్రతుకో తెలియకుండా చీల్చి చెండాడాలి. ఈ పోరాటంలో తను ఆహుతైనా పర్వాలేదు. తన కోసం ఎవరు ఏడ్చినా లెక్క చేయకర్లేదు. కన్ను మూస్తే చాలు ఆ రూపం కళ్ళెదుట కన్నీటితో నిలబడి చేతులు చాచి దేనికోసమో అర్థిస్తోంది. అంత అమాయకురాలు ఈ లోకంలో ఎలా పుట్టిందో. తనకి కావలసింది దొరకపోవడంతో ఆ ఆకారం ఆవేశంతో ఊగిపోయింది. అల్మరా వెతికింది. హ్యాంగర్స్కి వేలాడుతున్న బట్టలన్నీ తీసి జేబులు వెతికింది. ఏవో కాగితాలు, బిల్లులు. దీపం వెలుగులో ఆ మొహం రక్తాన్ని చిమ్ముతున్నంత ఎర్రగా ఉంది. ఉద్రేకం వల్ల కణతలు అదురుతున్నాయి. ఈ శరీరం దేనికో కనిపిస్తోంది. పళ్ళు కొరకడం వల్ల బిగించిన దవడ ఎముక పైకి లేచింది. మేడమీద గదిలో ప్రభు ఆర్టుకి సంబంధించిన బొమ్మలు, కాగితాలు, క్యాన్వాసు, కలర్సు, బ్రష్లు తప్ప మరేం ఉండవు. మెట్లకు ఎదురుగా గది ప్రభుకి కేటాయించబడింది. అందులో డబుల్ కాటు, డ్రాయరు, 2-3 కుర్చీలు, ఒక టేబులు, పాత కాలనాటి ట్రంకు పెట్టే, టేబుల్ ఫ్యాను తప్ప మరేం లేవు. ఇదివరలో ప్రభు చాలా టైం కింద గదిలో గడిపేవాడు. కానీ గత 3 ఏళ్లుగా అతను మేడమీద గదిలోనే కాలం గడిపేస్తున్నాడు. టిఫిన్కి, భోజనానికి తప్ప సాధారణంగా కిందకు దిగడు. ఎప్పుడైనా తన పనుంటే బయటికి వెళ్ళడానికి దిగుతాడు. కానీ మరొక చిత్రం. ప్రతిరోజు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట మాత్రం తలుపులు మూసేసుకుని కింద గదిలో గడుపుతాడు. లోపల అతనేం చేసేది ఎవరికీ తెలీదు. ఆఖరికి నౌకర్లు కూడా తెలీదు. నలుమూలలా మళ్ళీ కలీ చూసిందా ఆకారం. ఇక మిగిలింది ట్రంకు పెట్టే, డ్రాయరు, ఈ రెండే. పెట్టెకు బరువైన తాళం వేలాడుతోంది. ఇంత పెట్టెకు కొత్త తాళం వేయాల్సిన అవసరం ఏమిటి? అందులో ఏముంది? నిధి నిక్షేపాలుంటే బీరువాలో దయచుగా. బీరువాకు కూడా లేని తాళం ఆఫ్టరాల్ ఒక ట్రంకు పెట్టెకి వేశాడంటే కారణం తనకి కావాల్సింది అందులో ఉందా? ఒక్క క్షణం ఆలోచించాక అతని మస్తిష్కంలో ఏదో ఊహ తళుక్కుని మెరిసింది. పెట్టెకి తాళం వేసింది. ఎట్లా తెరవాలి? తాళం చెవులు డ్రాయర్లో ఉన్నాయేమో. 2 సార్లు సొరుగుల్లాగి చూశాడు. అవి తాళం వేసున్నాయి. నిరాశగా మళ్లీ పెట్టి దగ్గరికే వచ్చాడు. ఎక్కడో సన్నగా అడుగుల చప్పుడు. చటుక్కున గదిలో లైట్ ఆరిపోయింది. అంతా చీకటి ఆవరించింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి భయం వల్ల. గుండెలు దడదడా కొట్టుకున్నాయి. అడుగుల చప్పుడు దూరమైంది. అమ్మయ్యా, ఇటుగా ఎవ్వరు రాలేదు. మళ్లీ లైటు వెలిగింది గదిలో. చేత్తో గెడ్డం రాసుకుంటూ నలుమూలలా వెతికింది. కాసేపటికి ప్రయత్నం ఫలించింది. కిటికీ మూలగా ఉన్న సన్నటి ఇనుపరాడ్డు ఆకర్షించింది ఆ కళ్ళను. చేత్తో తీసుకుని పరిశీలించింది. ఒకవైపు సన్నగా, మరోవైపు లావుగా ఉండి దాంతో తాళం తీయడానికి ప్రయత్నం జరిగింది. పావుగంట దాటినా ప్రయత్నం ఫలించలేదు. అయినా పొట్టు విడవదలుచుకోలేదు. భాస్కర్ అన్న పిలుపుతో ఉలిక్కిపడి అటువైపు తిరిగి చూశాడు భాస్కర్. ఒక్కసారి అతని గుండె ఆగినట్లయింది. కంగారుగా చూశాడు. చెరువులో మేకపిల్ల నిశ్చింతగా నీరు తాగుతుంటే హఠాత్తుగా పెద్ద పులొచ్చి ఎదురుగా నిలబడినట్లు అనిపించింది బానోజీరావు రూపం. లోపల గడియ వేయడం మరిచిపోయినందుకు తనను తానే నిందించుకున్నాడు. చేష్టలుడిగి నిలబడ్డాడు. అర్ధరాత్రి నిద్రపోకుండా ప్రభు గదిలో ఏం చేస్తున్నావు? ఆకాశం ఒక్కసారిగా గట్టిగా గర్జించినట్లయింది. ఆ క్షణాన్ని ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఊహించని సంఘటన జరగడంతో మెదడు మొద్దుబారినట్లయింది.
ఏం జవాబు చెప్పో? నేనడిగిన ప్రశ్న అర్థం కాలేదా? మరోసారి ఉరిమింది బానోజీరావు కంఠం. నేను నేను ప్రభుగారి గదిలో బొమ్మలుంటే చూద్దామనొచ్చాను అంతే అన్నాడు తడబడుతూ. అర్ధరాత్రి బొమ్మలు చూడ్డానికొచ్చావా? ఏం పగలల్లా తీరికలేదా? వ్యంగ్యంగా అడిగాడు. పగలు పగలైతే ఆయన గదిలోకి రానివ్వరు. అందుకని అంటూ గబుక్కున బయటికి వెళ్ళిపోయాడు, మరో మాటకి అవకాశం ఇవ్వకుండా. ఎన్నడూ లేంది భాస్కర్ ప్రవర్తన బానోజీరావుకు అనుమానాస్పదంగా ఉంది. అతని కంగారు, తడబాటు చూస్తుంటే అది మరింత బలపడుతోంది. అర్ధరాత్రి అందరూ నిద్రపోయే సమయంలో ప్రభు ప్రాణప్రదంగా చూసుకునే ఆ గదిలో భాస్కర్కేం పని? అతను జగదీష్కి ఫ్రెండ్ కానీ ప్రభుకి ఫ్రెండ్ కాదు. పైగా ఈ మధ్య ప్రభుతో భాస్కర్ ఒక్క మాటైనా మాట్లాడడం లేదు. టిఫిన్ చేసేటప్పుడు ఈ మధ్య తరచుగా భాస్కర్ ఏవో సూటిపోటి మాటలు విసురుతున్నాడు. నవ్వుతూ అంటున్నాడు కదా అని తను పట్టించుకోలేదు. కానీ అవి ఎందుకో ప్రభువుని గురించేమో అనిపిస్తోంది. జగదీష్కి ఇలాంటి వాడితో స్నేహం ఏమిటి? ఇలా ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాడో? కొంపదీసి దొంగతనానికి ప్లాన్ వేయడం లేదు కదా? ఈరోజు తన కనుక లేచి రాకపోతే ఈ విషయం తనకు తెలిసేది కాదు. నిద్రపోతున్న బానోజీరావుకు హఠాత్తుగా మెలకు వచ్చింది. బాత్రూంకి వెళ్లే నిమిత్తం కిందకొచ్చారాయన. ఇదివరకైతే బాత్రూం పైనే ఉండేది. ఈ మధ్యే దాన్ని పడగొట్టించి మరో పెద్ద గది వేయించడం జరిగింది. సిమెంటు కొరత కారణంగా బాత్రూం కట్టించడం పడలేదు. దీని గురించే సౌదామిని రాత్రుళ్ళు కిందకి దిగాల్సినప్పుడల్లా సాధిస్తూనే ఉంటుంది. తెల్లారితే ఆ విషయం గుర్తుండేది కాదు. ఆయన పైనుంచి దిగుతుంటే కింద ప్రభు గదిలో లైటు వెలుగుతూనే ఉంది. అప్పటికే టైము 12:30 అయింది. ఇంకా వీడు నిద్రపోకుండా ఏం చేస్తున్నట్లు అనుకుంటూ ఆ గది పక్కనుంచే బాత్రూంకి వెళ్లాల్సి రావడంతో ఆయన గది దాటిపోతుంటే గదిలో లైట్ ఆరిపోయింది. ప్రభు పైకి వెళ్ళాడు కాబోలు అనుకున్నాడాయన. తిరిగొచ్చి మెట్లెక్కుతూ ఎందుకో వెనక్కి తిరిగి చూసేసరికి గదిలో మళ్లీ లైటు వెలుగుతోంది. ఆయన అక్కడే 10 నిమిషాలు నిలబడి చూశాడు. అసలే ప్రభు ఆరోగ్యం బావుండలేదు. రాత్రులు కూడా నిద్రపోకుండా మేలుకొని ఏం చేస్తున్నట్లు అనుకొని అతన్ని పడుకోమని హెచ్చరించాలని మళ్లీ దిగొచ్చారు. తలుపులు మెల్లగా తోసి చూస్తే గదిలో ఉంది ప్రభు కాదు, భాస్కర్ దేనికో పెట్టెతాళం తెరవడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. కనుబొమ్మలు ముడిచి 10 నిమిషాలు ఆలోచించి ఏదో నిశ్చయానికొచ్చినట్లు తల పరికించి గదిలో లైట్ తీసేసి గొళ్ళెం పెడుతూ రేపే విషయం జగదీష్తో చెప్పాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు బానోజీరావు. జగదీష్, నీ ఫ్రెండ్ ప్రవర్తనేం బాగోలేదురా అన్నారు ఉదాసీనంగా. ఎవరు డాడీ అన్నాడు తండ్రి వంక చూస్తూ. ఇంకెవరు, ఆ భాస్కరే అన్నాడు భాస్కర్ అన్న చోట ఒత్తి పలుకుతూ. భాస్కరా అన్నాడు నమ్మలేనట్లు. అవును అతనే. ఏం చేశాడు డాడీ? రాస్కెల్, ఏం చేశాడా చెప్తాను విను. అర్ధరాత్రి 12 గంటల వేళ అందరూ నిద్రపోతుంటే మన ప్రభు గదిలో ప్రవేశించి పెట్టెతాళం తీయబోతుంటే చూశాను. ఈ సమయంలో వాడి గదిలో నీకేం పని అని అడిగితే ఏవో బొమ్మలు చూడ్డానికి వచ్చానని కంగారుగా వెళ్ళిపోయాడు. ఆ సంఘటన ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తే ఏమైనా దొంగతనం చేద్దామని వచ్చాడేమనిపిస్తోంది నాకు. భాస్కర్ అలాంటి మనిషి కాదు డాడీ. మొన్నొకసారి అన్నయ్య గదిలో ఉన్న బొమ్మలన్నీ చూస్తానన్నాడట. అందుకు అన్నయ్య ఒప్పుకోక నువ్వు చూడాల్సిన బొమ్మలుంటే నేనే తెచ్చి చూపిస్తాలే అన్నాడట. భాస్కర్కి ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందుకనేమో చూడాలని ఆతృత కొద్దీ అర్ధరాత్రి ఆ గదిలోకి వెళ్ళాడేమో. నీకా నమ్మకం ఉండొచ్చు, కానీ అలా అర్ధరాత్రి ఇతరుల గదుల్లోకి రహస్యంగా ప్రవేశించడం దొంగతనమే అవుతుంది. ప్రభు ఆ గదిలో ఎవరిని అడుగు పెట్టనివ్వడు, మీ అమ్మని తప్ప. ఇంకెవరైనా అయితే పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సిందే. ఏదో నీ స్నేహితుడని చెప్పావు కనుక ఎవరూ లేరంటే ఇంట్లో ఉండమన్నాను. మనం ఒకందుకు జాలిపడి ఉండనిస్తే ఇతను మరొకందుకు వచ్చినట్లు తోస్తోంది. కానీ డాడీ, భాస్కర్ నిజంగా బొమ్మలు చూడ్డానికే వచ్చుంటాడు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అలాగే వచ్చాడనుకుందాం. ప్రభు చిత్రాలన్నీ పైనే ఉంచుకుంటాడు. అలాంటప్పుడు కింద గదిలో అతనికేం పని? ఆ చిత్రాలన్నీ పైనున్నాయో కిందున్నాయో అతనికి తెలీదుగా డాడీ. సరే, ఇంతవరకు సమర్థించుకుంటూ వచ్చావు, బాగానే ఉంది. తాళం ఉన్న పెట్టే ఇనపవచ్చతో తీయాల్సిన అవసరం ఏమిటి? జగదీష్ ఏం మాట్లాడలేకపోయాడు. భాస్కర్ ఎందుకిలా చేశాడో అతనికి అర్థం కావడం లేదు. జగదీష్, నేను ఒక మాట చెబుతున్నా. అతను మంచివాడు, నీ ఫ్రెండు అని నమ్మి ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. మొదటిసారి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఇలాంటి మోసాల్ని, నమ్మక ద్రోహాల్ని నేను సహించను. ఇది మొదటిసారి కనుక క్షమించి వదిలేస్తున్నాను. మరోసారి ఇలాంటిది జరిగితే నేను క్షమించను. ఎందుకైనా మంచిది, అతన్నో కంట కనిపెడుతుంటాను. నువ్వు కూడా అతన్ని గమనిస్తూ ఉండు అని కొడుకుని హెచ్చరించాడు. అలాగే డాడీ, తప్పకుండా అన్నాడు జగదీష్. మొత్తానికి అనుకున్నట్లుగానే ఉద్యోగం సంపాదించారు అంది నిర్మల. నా ఉద్యోగానికేం కానీ నీ పొంతలమ్మ ఉద్యోగం మాటేమిటి అన్నాడు జగదీష్ ఇసుకలో పిచ్చిగీతలు గీస్తూ.
ఆ ఏం ఉద్యోగాలండి, విసిగేస్తోంది. నాన్నగారిని బలవంతాన ఒప్పించి ఇంటి దగ్గరే కదా అని ఆ స్కూల్లో చేరానా? అసలు రెస్టు అనే మాట లేదు. అమ్మ ఇంట్లో లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఉదయం స్కూలుకు వెళ్ళేదాకా ఇంట్లో వంట వరపు, ఇది కాక కాంపోజిషన్స్ బుక్స్ దిద్దుకోవడం వగేరా పనులు. స్కూలుకు వెళ్ళిన దగ్గర నుంచి గొంతు పగిలేలా పిల్లలతో అరవడం, సాయంత్రం ఇంటికొచ్చాక వంట పని, పిల్లల నోట్సులు దిద్దుకోవడం, రేపటి పాఠాలు ప్రిపేర్ అవడం, నిద్ర. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది, ఉన్నతమైంది అంటారు కానీ నాకేమనిపిస్తోందో తెలుసా? అంది అతని వంక చూస్తూ. ఏమనిపిస్తోంది? అన్నాడు ఆమె ముంగురులతో ఆడుకుంటూ. కిందటి జన్మలో ఎంతో మహాపాపం చేసిన వాళ్ళు శాపవశాత్తు ఈ జన్మలో ఎలిమెంటరీ స్కూళ్లలో టీచర్లుగా పుట్టారేమో అనిపిస్తోంది. నే చెప్పలేదు, దిగితే కానీ లోతు తెలీదని. వారం రోజులకే అమ్మాయి గారి పని అయిపోయిందా? అన్నాడు హేళనగా. అదిగో అలాంటవనే, అసలు నేనేం చెప్పకూడదనుకున్నా అంది కోపంగా. దూరంగా సముద్ర తరంగాలు ఎగిరిపడుతున్నాయి. కెరటాలు పరుగు పందాల్లో పోటీపడే అభ్యర్థుల్లా వేగంగా వచ్చి తీరాన్ని దాటి వెనుతిరిగిపోతున్నాయి. పిల్లలంతా ఇసుకలో గూళ్ళు కట్టి వాటిని పడదోసుకుని సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. చాలామంది జంటలు అక్కడక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. దూరంగా ఒక జంట బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు దగ్గరగా అతుక్కుపోయినట్లు కూర్చున్నారు. వారి పాప కాబోలు తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళి ఇసుకలో కూర్చుని సంతోషంతో గుప్పిళ్ల నిండా ఇసుక తీసి నెత్తిన పోసుకుంటోంది. ఏంటబ్బా, ఉన్నట్లుండి అంత పరధ్యానం, పక్కనున్న వాళ్ళని మర్చిపోయి అంటూ జగదీష్ చేతి మీద గట్టిగా కొట్టింది నిర్మల. అబ్బా అంటూ చేయి లాగేసుకున్నాడు. ఏం, బాగా నొప్పి పుట్టిందా? ఎంత గట్టిగా కొడితే అంత ప్రేమన్నమాట. పకపకా నవ్వింది నిర్మల. స్వచ్ఛమైన మనసుతో నిర్మలంగా నవ్వే నిర్మలని పరీక్షగా చూడసాగాడు జగదీష్. తెల్లని సాదా నేతచీర, దానిమీద చిన్న చిన్న బుట్టా పువ్వులు, ఎర్రని అంచు తెల్లని జాకెట్టు, మెళ్ళో సన్నని ఒంటిపేట బంగారు గొలుసు, కళ్ళకి నల్లని కాటుక, ముఖాన ఎర్రని కుంకుంబొట్టుతో దివి నుంచి భూకి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది నిర్మల. ఒకసారి చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించే అందం ఆమెది. అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, అదిగో మళ్ళీ పరధ్యానం అంది కోపం నటిస్తూ. లేదు లేదు, పరధ్యానం కాదు, పత్నీ ధ్యానం. నిర్మల, ఎన్నాళ్ళిలా పార్కుల్లో బీచుల్లో కలుసుకోవడం అన్నాడు ఆమె వంక తదేకంగా చూస్తూ. నేను అదే చెప్పబోతున్నాను జగదీష్. నాన్నగారికి ఈ మధ్య ఆరోగ్యం ఏం బాగుండడం లేదు. నన్ను గురించే అమ్మకి నాన్నకి బెంగ. నా పెళ్లి ఎంత తొందరగా జరిపిస్తే అంత మంచిదని తొందరపడుతున్నారు. ఏ క్షణాన ఏ సంబంధం ఖాయం చేస్తారో అని భయంగా ఉంది. అలా చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో లీలగా కనిపించే తడిని అతను గమనించకపోలేదు. అయితే ఇంకేం, మన సంగతి చెప్పకపోయావా? నువ్వేగా అప్పుడే చెప్పొద్దు, సమయం వచ్చాక చెబుదామన్నావు. ఇప్పుడు సమయం వచ్చిందిగా, ఇక చెప్పొచ్చు. జగదీష్, మన పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా? అంది అనుమానంగా. ఇన్నాళ్ళైనా నీకింకా ఈ భయం పోలేదు. ఎందుకు ఒప్పుకోరు? ఒకవేళ ఒప్పుకోకపోతే మన పెళ్లి మనమే చేసుకుంటాం, ఒప్పుకుంటే వాళ్లే చేస్తారు. ఆస్తిని గురించి నాకేం భయం లేదు. నేను ఉద్యోగం చేస్తున్నానుగా, ఆ జీతంతో మనం హాయిగా బ్రతకచ్చు. కానీ వాళ్లను కాదని ఎదిరించి విరోధాలు తెచ్చుకోవడం అంత మంచిది కాదేమో అంది గోళ్లు కొరుకుతూ. వాళ్ళకిష్టం లేకపోతే మరేం చేస్తాం? పెద్దవాళ్ళు ప్రేమకున్న విలువను గుర్తించరు. వీరు వాళ్ళకెంతవరకు లక్షలు, వేలు, బిల్డింగ్లు, అంతస్తులు, వీటి మీదే వాళ్ల చూపు. పిల్లల మనసుల్ని అర్థం చేసుకోరు. నాకు నువ్వెన్ని చెప్పినా ధైర్యం చాలడం లేదు. అదంతా నాకు వదిలే నిర్మల, నువ్వు ధైర్యంగా ఉండు. ఈరోజే మన సంగతి నాన్నగారితో మాట్లాడతాను. మన మాట కాదననే ధైర్యం నాకుంది. జగదీష్, మీ అన్నయ్యకు పెళ్లి కాలేదు కదా, ముందు ఆయనకి చేయకుండా మనకి పెళ్లి జరుగుతుందంటావా? నాకు తెలుసు నీ అనుమానం. అన్నయ్య తను పెళ్లి చేసుకోనని ఇదివరకే చెప్పేశాడు. వాడి దృష్టి ఎంతసేపు చిత్రలేఖనం మీద తప్ప మరోవైపు లేదు. కారణం ఎవరికీ తెలీదు. లైను క్లియర్ అయిపోయిందిగా, అందుకే మనకి ఏ అడ్డంకులు లేవు. పెళ్ళెందుకు చేసుకోరట? పోనీ ఎవరినైనా ప్రేమించారా? అంది కుతూహలంగా. ఏమో, మేమిద్దరం అన్నదమ్ములమైనా మనసులు విప్పి మాట్లాడుకోలేదు. అసలు దీనికి గల కారణం అమ్మానాన్నలకే తెలీదు. అడిగడిగి విసిగి ఊరుకున్నారు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ బొమ్మలు ముందేసుకుని కూర్చుంటాడు. అదే వాడి ఊపిరి. అబ్బో, అప్పుడే చీకటి పడుతోంది. నాన్నగారు ఇంటికొచ్చే వేళైపోతుంది. పోదాం పద. అప్పుడే చీకటి పడాలా? మనం వచ్చి 5 నిమిషాలైనా అయినట్లు లేదు అన్నాడు జగదీష్. పాపం, మన కోసం గడియారాలు తిరగకుండా ఆగిపోతే బాగుంటుందేమో. మనం వచ్చి అప్పుడే 1:30 దాటింది. రాజాగారికి కబుర్లు ఉంటే కాలం తెలీదు. రాణిగారి సావాస దోషం. రేపు పెళ్ళయ్యాక టైంకి ఆఫీసుకు పోతానో లేదో అన్నాడు అమాయకంగా.
వెళ్ళకపోతే నేను వెంటొచ్చి టైంకి ఆఫీసులో దిగబడిచి మరీ వెళతాను తెలుసా అంది అతని ముక్కు పట్టి ఊపుతూ. బాబోయ్ వదిలే, నా ముక్కు చిలక ముక్కలా ఉంటుందని మా అమ్మ ముచ్చట పడుతుంది. దాన్ని నువ్వు సాగదీసి కాకి ముక్కలా చేశావంటే రేపు ఏ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోదు అన్నాడు పరిహాసంగా. అయితే మరీ మంచిది, అప్పుడు నిన్నెటూ నేను చేసుకోక తప్పదుగా అంది నిర్మల. ఇద్దరూ నవ్వుకుంటూ బీచ్ నుంచి బయటికి నడిచారు.